వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. తన నటనతో యంగ్ యువతి యువకులను ఆకట్టుకుంటూ ఉంటారు రామ్ పోతినేని. మరి చాక్లెట్ బాయ్గా పేరున్నటువంటి రామ్ గురించి ఇకపోతే ఎస్పెషల్గా చెప్తే యువతి యువకులందరూ కూడా ఎంత ఈగర్గా వెయిట్ చేస్తారో ఆయన మూవీ గురించి. అయితే ఈ మధ్య కొంచెం తడబడుతున్నటువంటి రామ్ పోతినేని లేటెస్ట్గా న్యూస్ అప్డేట్ కూడా ఏం రావట్లేదు అని చెప్పి అందరూ చర్చించుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఆ ఇంట్రెస్టింగ్ న్యూస్ మాట్లాడుకునే ముందు ఈ మధ్య కాలంలో అంటే ఒక 5 years 6 years బ్యాక్ ఇండస్ట్రీని మొత్తం తన నటనతో మంచి మంచి హిట్లు తన ఖాతాలో వేసుకున్నటువంటి రామ్ పోతినేని ఈ మధ్య కొంచెం తడబడుతున్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇటువంటి అంటే ఏ క్యారెక్టర్లో అయినా సరే బాగా చేస్తూ ఉంటారు, ఒదిగిపోతూ ఉంటారు. చాక్లెట్ బాయ్గా మంచి మంచి లుక్ తోటి అందరినీ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎంత ఫోకస్గా చేసినా ఈ మధ్య కొన్ని సినిమాలు అంతగా అనుకున్నంత హిట్ అయితే సాధించట్లేదు అని చెప్పి చాలా రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి వార్తలు. మరి ఈ నేపథ్యంలోనే లాస్ట్ ఇయర్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కూడా రిలీజ్ అయింది. మరి ఆ సినిమా కూడా ఆశించినంత ఫలితాలు అయితే రాబట్టలేకపోయింది. నెక్స్ట్ మరి ఏ డైరెక్టర్తో మూవీ చేయబోతున్నారు, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని చెప్పి రామ్ పోతినేని గురించి అందరూ సర్చ్ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. మరి తమిళ దర్శకుడు లోకేష్ గనకరాజు తన మార్క్ డైరెక్షన్స్తో ఏ విధంగా మూవీస్ సూపర్ డూపర్ హిట్ సాధిస్తున్నాయో మన అందరికీ తెలిసిన విషయమే. మరి లోకేష్ గనకరాజు శిష్యుడు అయినటువంటి లోగి విఘ్నేష్ దర్శకత్వం ఈ రామ్ పోతినేని నెక్స్ట్ ప్రాజెక్ట్కి వహించబోతున్నారంట. అంటే కొంచెం స్పెషల్గా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మరి లోకేష్ గనకరాజు మార్క్ డైరెక్షన్ మనకు తెలిసిన విషయమే, ఆయన సినిమాలు ఏ విధంగా హిట్ సాధిస్తున్నాయో మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు మరి లోకేష్ గనకరాజు శిష్యుడు బరిలోకి వస్తున్నారంటే రామ్ పోతినేని ఎలా చూపిస్తారు, సో మరి ఒక మంచి హిట్ ఇచ్చే అవకాశం ఉందా లేదా, ఇవన్నీ కూడా చాలా సెన్సేషనల్గా మారుతుంది. మరి లోకేష్ గనకరాజు శిష్యుడైనటువంటి లోగి విఘ్నేష్ దర్శకత్వం వహించబోతున్నారని అయితే కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. మరి దీనికి ఏ ప్రొడక్షన్ హౌస్ మీద ఏ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరి అది ఒకవేళ తెలిసినట్లయితే ఈ సినిమా గురించి అధికారికంగా అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మనం లోతుగా అసలు ఈ సినిమా గురించి చూసినట్లయితే గతేడాది ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు కథానాయకుడు రామ్ పోతినేని. ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు కొత్త కబురేమీ వినిపించలేదు. అయితే ఇప్పుడు ఈ అంశంపై స్పష్టత వస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ ఈసారి ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్తో ప్రేక్షకులను పలకరించినట్లు సమాచారం. మరి మొత్తానికి భారీ యాక్షన్ ఫిలిం తోటి, అది కూడా మనం చెప్పుకున్నట్టు దర్శకుడు లోకేష్ గనకరాజు శిష్యుడు అయినటువంటి లోగి విఘ్నేష్ దీనికి డైరెక్షన్. ఈ ప్రాజెక్ట్ చర్చలు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయని, నిర్మాణ సంస్థపై స్పష్టత రాగానే దీన్ని అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. మరి ఏదేమైనప్పటికీ రామ్ నెక్స్ట్ మూవీపై అయితే ఒక చిన్న లీక్ వచ్చింది. మరి ఇది అధికారికంగా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.